మా హక్కులు మాకు కావాలి. కవ్వాల అభయారణ్యంలో ఆంక్షలు సడలించాలి. జీవో ఎంఎస్ నంబర్ 49ను రద్దు చేయాలి. నిలిపివేయడం కాదు, రద్దు చేయాలి. మా సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ ప్రజలతో పాటు నాయకులు కూడా కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి బ్రదర్, ఏంటి పరిస్థితి? ఏదైతే ఇప్పుడు 1960 నుంచి ఇప్పటి వరకు నేటికి పట్టు పరిశ్రమ శాఖలో ఆదివాసీ గిరిజనులు పట్టు పరిశ్రమ శాఖ మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటికి వాళ్లకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ లేవు. అంటే ప్రభుత్వము ఏం కల్పిస్తుందో ఏం చేస్తుందో వీళ్ళకి తెలియదు పాపం. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పటి వరకు వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేది ఏదైతే ప్రోత్సాహాలు అందుకుంటూ దాని మీదనే జీవనోధారం అని బతుకుతున్నారు. మినిమం ఈ మంచిర్యాల నియోజకవర్గంలో కనీసం 1000 నుంచి 1500 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. అంటే మంచిర్యాల జిల్లాలో వివిధ జిల్లాలలో ఉన్నాయి, కానీ మంచిర్యాల జిల్లాలో ఇలాంటి బతుకులు బతుకుతున్నాయి. కానీ నేడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పాపం వాళ్ళు ఏదో కష్టం నిష్ఠూరం చేసి 5000 10,000 పెట్టి లేయింగ్స్ కొనుక్కొని వాళ్ళు ఆ పురుగులను పట్టుకుపోయి జంగల్లో పెడితే ఈరోజు ఫారెస్ట్ అధికారులు వాళ్ళపై దాడి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని నానా బూతులు తిడుతూ వాళ్ళ పంటను నష్టం చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏమైనాయి? గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి, అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈరోజు కొత్తగా ఫారెస్ట్ అధికారులకు ఏమన్నా మీకు జీవో వచ్చిందా అని అడిగితే మా దగ్గర ఏం జీవో లేదంటారు. మరి ఎట్లా మీరు అడ్డుకుంటున్నారు అంటే మాకు అఫీషియల్గా లెటర్ ఉంది అంటారు. ఆ లెటర్ ఏందో చూపెట్టమంటే చూపెట్టరు. అంటే వీళ్ళు ఎడికి పోయి ఏం చేయాలి అంటే మిగతా ఒక మాట అంట, ఆదివాసులు జంగల్ను నష్టం చేస్తున్నారని ప్రతిదీ ఉన్న అధికారులు ఫోటోలు పెట్టి పై అధికారులకు పంపిస్తున్నారు కదా. ఒకసారి ఆదివాసులకు నేను మన ఫారెస్ట్ అధికారులకు నేను సవాల్ చేస్తున్నా, మీరు రండి, ఆదివాసీ గూడాలలో ఎంతమందికి ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లల్లో ఎంతమందికి టేకు కలపతోటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఎంత బల్లతాప్తం చేసుకున్నారో చూపెడతా. మరి మీకు దమ్ముందా? నేను ప్రతి ఒక్కని అదర్ కులాల అగ్రవర్ణాలకు నేను చూపెడతా. వాళ్ళు ఇంటి నిండా టేకు బల్లలు పెట్టుకొని వాళ్ళు చెలాయించుకుంటున్నారు. మరి ఆదివాసులకి ఇలా ఉండడానికే ఇల్లు లేదే. నువ్వు అటువంటి వాళ్ళు ఆదివాసులు జంగల్ నష్టం చేస్తాను ఎట్లంటారు? కల్పేతర అటవీ ఫలాసాయాల మీద ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లకు నువ్వు ఏదైతే వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు ఏదన్నా జంగల్ను నాశనం చేసి ఇబ్బంది చేస్తే నువ్వు కేసు పెట్టు. వాళ్ళకి కనీసము ఎడ్ల బండ్లే కరెక్ట్ ఉండయి. అటువంటి వాళ్ళ మీద కూడా నువ్వు ఇంత అజమాయిషి చెలాయించుకొని అంత ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎందుకు ఇంత రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది? 100% జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ప్రతి ఒక్క మండల్లో ధర్నా చేసుకుంటూ ఈ ఏదైతే ఆదివాసులకు ఉన్న సమస్య ఉందో ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 100% రానున్న రోజులలో యుద్ధమాలు ఉధృతం చేస్తాం. 40-50 సంవత్సరాల నుంచి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల 49 జీవోని రద్దు చేయడానికి కొరకు ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాలో జరుగుతుంది. ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో 40-50 సంవత్సరాల నుండి ఈ టసరు పడుతున్నారు. అంటే సెంటర్ గవర్నమెంట్ ఆదివాసులను గుర్తించి ఎక్కడున్నారో చెన్నూరు ఏరియాలో, చెన్నూరు కానీ కోటపల్లి, వేవనపల్లి మండల్లో వీళ్ళు చేస్తున్నారు. ఆ రైతులని ఇప్పుడు ఏం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు, ఆ పట్టు పురుగులు పెంచుకొని వాళ్ళ జీవన విధానం ఏంది అంటే పట్టు పురుగులు పెంచుకొని బతకడమే ఒక్కొక్కరు. అంటే భూములు కూడా లేవు, అటవీ హక్కులు అటవీ భూములను కూడా కొట్టుకోలేదు ఆదివాసులు. అట్లా ఉన్నారు. అట ఉంటే అప్పుడు వీళ్ళని అడవిలకు పోనీయకుండా అడ్డుకుంటున్నారంటే, ఆదివాసులను అడ్డుకుంటున్నారంటే అటవీ శాఖ అధికారులు మరి ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి చేసుకోగా అప్పటి నుంచి చెడిపోయినరు. అప్పటి నుంచి కూడా ఆపుకుంటూ రావాలి కదా వీళ్ళని. ఇప్పుడు ఈరోజు అంటే ఇప్పుడు ఆపుకుంటున్నారు అంటే వీళ్ళు జీవన ఉపాధి ఎట్లా గడుపుకుంటారు? అయితే ఈ ప్రభుత్వాలు వీళ్ళ ఆదివాసుల మీద ఏం లేదా, వీళ్ళకు ఆదివాసులు వాళ్ళకు ఓట్లు వేయలేదు ప్రభుత్వానికి. అంటే ఈరోజు ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి ఆదివాసులకు అన్యాయం జరిగితే ఊరుకోకుండా
ప్రతిసారి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము. దీన్ని ఊరుకోకుండా దీన్ని ధర్నా కార్యక్రమం నడిపించుకుంటూనే ఉంటాము. భయపడవలసిన అవసరం లేదు, దేనికైనా వెనక పోవడానికి అవసరం లేదు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే చెన్నూరు ప్రాంతంలో మరి పట్టు పురుగుల దాంట్లో జీవనం కొనసాగుతున్న సుమారుగా 1500 కుటుంబాలను ఈరోజు ఫారెస్ట్ అధికారులు మరి వాళ్లకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా మరి వాళ్ళ మీద దాడి చేయడాన్ని తీవ్రంగా తుడుము నుంచి మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళు సుమారుగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జీవనోపాధి పొందుతూ మరి ఆ యొక్క పరిశ్రమలను నడిపిస్తున్నారు. ఈరోజు వాళ్లకు ఎలాంటి బతుకుదీరు చూపెట్టకుండా వాళ్ళను రోడ్డున పడేసేదానికి ప్రభుత్వం ఈరోజు కుట్ర పన్నుతుంది. ఖచ్చితంగా తుడుము నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఫస్ట్ వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ఇవ్వండి. మరి ఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకి ఇవ్వకుండా మరి వాళ్ళని నడి రోజు మీద పడేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తక్షణమే ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టైనా మేము ముందుకు కొనసాగుతాం. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి అనేది కలిగించాలా. ఈరోజు ఆ అడవిలో ఉన్నట్టు పులుల మీద ప్రేమ ఉండదు, కానీ ఈరోజు ఆదివాసుల మీద ప్రేమ లేదా? మరి వాళ్ళు ఆ మనుషులు కాదా? మరి ఈరోజు పులుల మీద ఉన్న ప్రేమని మరి ఆదివాసుల మీద చూపించాలి. ఈరోజు వాళ్ళ టైగర్ కారిడార్ల పేర్ల మీద మరి అనేక కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఈ ఆదివాసులకు మీరు ఉపాధి అనేది కల్పిస్తే వాళ్ళకి ఏమవుతుంది? ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పించాలి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది పట్టుపురు పరిశ్రమను కొనసాగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ముట్టడించిన కార్యక్రమాన్ని, ఆదివాసుల పట్టు పరిశ్రమ కార్యక్రమాన్ని, పట్టు పరిశ్రమతో పాటు జియో 49 అంటున్నారు. జియో 49తో పాటు పోడు భూముల సమస్యలు ఏంటి అసలు పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే అటవీ అధికారులు పట్టు పరిశ్రమ కానీ పట్టు పరిశ్రమ కార్యక్రమంలో రైతులు పట్టు పురుగులను తీసుకుపోయి అడవిలో సేకరిస్తున్నటువంటి క్రమంలో ఆ పురుగులను ధ్వంసం చేసి ఆదివాసులను నడి రోడ్డున పడేసి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి అటవీ అధికారులపైన చర్యలు తీసుకుంటూ అధికారులు అయినా పాలకులైనా పాలకులు అయినా ఆదివాసుల పైన ప్రేమ చూపి ఈ విధంగా వాళ్ళకు ఏదో ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. కలెక్టర్కి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా డిమాండ్లు ఏంటంటే ఏదైతే పట్టు పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసులు దాదాపు మన జిల్లాలో 1000కి పై కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలన్నీ అడవులకు దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చిందో ఆదివాసుల్ని ఈ 49 జీవో నెంబరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది, కానీ తాత్కాలికంగా దీన్ని పూర్తిగా రద్దు చేయాలని మా సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే టైగర్ జోన్ ఉందో టైగర్ జోన్ని పూర్తిగా ఎత్తివేయాలి. అలాగే ఏదైతే వైల్డ్ లైఫ్ సెంచర్ ఉందో దాన్ని కూడా తీసేయాలి, దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ పోడు హక్కు పట్టాలు ఇవ్వాలని మా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇదివరకే పోడు పట్టాలు వచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళని యంత్రాల ద్వారా పనిచేయకుండా అటవీ అధికారులు వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి అరాచకాలు మానుకోవాలని అటవీ అధికారులను మేము హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రపతి తీసుకొచ్చిన చట్టాలన్నీ పూర్తిగా రద్దు చేసి ఆదివాసులకు న్యాయం చేయాలని మా ఆదివాసీ హక్కుల పడుతుందేమో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంచిర్యాల జిల్లా కలెక్టరు ముట్టడించడం జరిగింది. ఈరోజు టైగర్ జోన్ అనుకుంటూ 49 జియో 49 అనుకుంటూ ఈరోజు ఆదివాసుల స్థితిగతులు మనుగడ లేకుండా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆదివాసులు అడవిలో ఉంటేనే ఈరోజు అడవి అనేది దక్కటం జరిగింది. ఈరోజు మాకు కనీసం పడుకుందామనంటే మంచం లేని పరిస్థితులు ఉంటే ధనికులు మాత్రం బెడ్లు చేసుకుంటా బిజినెస్ చేసిన ఫారెస్ట్ అధికారులు మాత్రం చూడనట్టుగా కమ్ము కాస్తూ వాళ్లకు స్వార్థపరులకు కమ్ము కాస్తూ ఈరోజు ఆదివాసులను హింసించడం, చట్టపర చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఉన్నాయి. కానీ ఈరోజు మా ఆదివాసులను పోడు వ్యవసాయం ముత్తాతల నుండి పోడు వ్యవసాయం చేస్తూ అనివార్య కారణాల వలన డబ్బు లేకను పరిస్థితి ఉన్నప్పుడు ఆ జంగల్ మాదిరిగా అయితే దాన్ని పొదలు కొట్టుకుంటే ఈరోజు ఈ భూమి మాది
కాబట్టి మేము ఫారెస్ట్ అధికారులు మేము మిమ్మల్ని అడ్డుకుంటాం అనేది ఫారెస్ట్ అధికారులకు సిగ్గుచేయటాన్ని ఈరోజు తుడుం దెబ్బ ఖండిస్తుంది. ఏం చేయబోతారు ఈ అంశం మీద రానున్న రోజులు? ఈరోజు మా మనుగడను దెబ్బతీసే విధంగా ఫారెస్ట్ అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తే ఐక్య సంఘాలు తుడుం దెబ్బతో పాటు ఐక్య సంఘాలతో తగిన గుణపాఠము రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రాలకు మేము చెప్పవలసిన అవసరం ఉన్నదని, కాబట్టి ఈరోజు ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు అక్కడికి పోతే కలెక్టర్ లేక మేము వెనుతిరిగినాం. రానున్న రోజుల్లో ఫారెస్టు అధికారులు గిట్ట మన ఆదివాసుల జోలికి వస్తే ఖచ్చితంగా తగిన గుణపాఠాలు ఫారెస్ట్ అధికారులకు చెప్తామని ఈరోజు ఆదివాసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మరి ఏదైతే చెన్నూరులో పట్టుపురుగుల వస్త పరిశ్రమ మరి వాళ్ళు ఏదైతే పట్టుపురుగుల సేకరణ దాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మరి ఖచ్చితంగా అక్కడ ఎవరైతే పట్టుపురుగుల సేకరణ చేస్తున్నారో ఖచ్చితంగా ఉన్నటువంటి ఆదివాసులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు అటవీ అధికారులు మరి ఏదో పార్టీనే జీవం అనుకుంటూ మరి అది టైగర్ క్యాట్ అనుకుంటూ ఏదో రకరకాల భయభ్రాంతులు గురి చేసి మరి అక్కడ జీవన కొనసాగిస్తున్నటువంటి ఆదివాసులపై మరి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మేము ఈరోజు ఎందుకంటే ఇది మొట్టమొదటి అడగనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మాకు ఏదైతే ఆదివాసులు ఉన్నారో వారి యొక్క జీవనోపాధి ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పటికీ ఎప్పటి నుంచో 1950 నుంచి తరతరాల్లో చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది జీవనాధారం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి జీవనోపాధి లేదు. కాబట్టి ఎందుకంటే చట్టంలో ఉంది ఏదైతే అడవుల్లో ఆదివాసులు ఉంటారో అది ఈరోజు పట్టుపురుగులు కావచ్చు, లేకుంటే బంక సేకరణ కావచ్చు, లేకుంటే అక్కడ అడవులు ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఆదివాసులు దానికి అందుకే దీనికి ప్రత్యేకంగా జీసీసీ కూడా పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఈ 49 జీవో అంటారో ఖచ్చితంగా దీన్ని కూడా రద్దు చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఈ పట్టుపురుగుల సేకరణ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఏదంటే లోన్స్ విషయంలో కావచ్చు, లేకుంటే వారికి ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోడు భూముల జోలికి పోతే కూడా మరి అడవి భూమి కావచ్చు కానీ మీరు చేయొద్దని ఆ విధంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు పట్టుపురుగుల విషయానికి వస్తే దీన్ని కూడా ఈరోజు ఇది చేయొద్దు, ఇదేంటంటే ఈ అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ జీవో 9 పార్టీ 9 అది ఉందొస్తున్నది ఈ విధంగా భయపడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మేము మా తుడుం దెబ్బ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జీవో పార్టీ 9 కూడా అక్కడ ఏదైతే అడవి మన పుల్లల గురించి కాదు, అక్కడ ఏవైతే ఖనిజాలు ఉంటాయో ఈ ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఆ దృష్ట్యానే అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను బయటకు పంపించి ఇదైతే ఎవరైతే ప్రైవేటు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి అక్కడ ఖనిజాలు తీయడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జీవన పార్టీ విరమించాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే చెన్నూరులో మన పట్టుపురుగుల వస్త్ర సేకరిస్తాం ఆదివాసులు ఖచ్చితంగా దానికి మరి ఖచ్చితంగా గవర్నమెంట్ కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది పరిస్థితి, కాపాడాలి, విషయాన్ని రద్దు చేయాలని చెప్తున్నాను. ఏందమ్మా ఏడు నుంచి వచ్చినావు నువ్వు? మేము ఎదలబంద సార్. ఏంది నీ బాధ ఏంది చెప్పు. మా బాధ ఏంది అంటే మేము 20 ఏళ్ళ కిందట భూములు కొట్టుకున్నాం సార్. భూములు కొట్టుకుంటే ఏమైంది, ఇగో మీరు దశలే పడతాను, అడివంత ఆగం చేస్తాను, మీకు భూములు ఎందుకు ఇచ్చుడు అన్నాడు. సప్పులు లేక ఉన్నాక జాతులు అని ఉండే, ఇక మరి ఈడు జల్లనిత్తలేడని మేము ఇంకొక జాతులు కొట్టుకున్నాం సార్. మనిషికి 3 ఎకరాలు 2 ఎకరాలు కొట్టుకున్నాక మళ్ళీ అండ కూడా చెట్లే పెట్టింది. అండ చెట్టు పెడితే మరి మేము ఎట్లా బతుకుడు అంటే ఎట్లా బతుకుడు కైకిలు పోయి బతుకున్నాను అన్నాడు ఒక సారు, ఫారెస్ట్ సారు. గిట్టెందుకంటావు సార్, మరి ఎసుంటోళ్ళకు ఉన్నాయి మాకు లేవు కదా, మరి మేము ఎట్లా బతుకుడు చెప్పు. ఇటు దశలు వట్టనిత్తలేకపోతే, అటు భూములు దున్నడిత్తలేకపోతే, ప్రతి ఒక్క ఊళ్ళో పట్టాలు వచ్చినాయి, మాకు భూమి సారడు కొడిదటి భూమి ఇత్తలేకపోతుంది, మేము ఎట్లా బతుకుడు అని అడిగినాం. అడిగితే ఎట్నో బతుకుపోయింది, సచ్చదాకా బతుకుపోయినా. ఏం పేరమ్మా నీ పేరేంది? నేను మాట్లాడను. ఏ ఊరు మీది? బంధం ఎటు వచ్చినావు వీడికి? వీడికే ఎందుకు? మీటింగ్ కాడికి. ఏం మీటింగ్ వచ్చినావు? మా మీటింగ్. అదే మన మీటింగ్. ఏం మీటింగ్? నాకు మాట్లాడరాదు సార్. ఇది పరిస్థితి. అయితే ప్రధానంగా ఇబ్బంది అవుతుందని చెబుతున్న పరిస్థితి. చెప్పండి ఒక మాటలో చెప్పండి, ఒక నిమిషం. మరి ఈరోజు ఆదివాసులు అంటేనే అడవిని నమ్ముకొని బతికే వాళ్ళు. ఈరోజు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు మన అడవి మీదనే డిపెండ్ అయి ఉంటాయి. మరి ఇలాంటి తరుణంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఆదివాసులను అడవి నుండి పంపించాలనే ఒక కొత్త జీవో 49 కానివ్వండి, అదే పట్టు పరిశ్రమలు ఇలాంటి తీసుకురావడం అనేది చాలా దారుణమైన చర్య. ఇలాంటి చర్యలను తీసుకొస్తే మాత్రం మేము తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మరి ఈ ఉద్యమం ఏదైతే ఉందో మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇది పరిస్థితి. జీవో 49తో పాటు దశలి పట్టుకు సంబంధించి అంశంలో నిరసన చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, మా హక్కులు పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో 49 ఉందో ఆ 49ను నిలిపివేసుడు కాదు, మొత్తం రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు ఆసిఫాబాద్లో ఇటు ఆదిలాబాద్లో నిర్మల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆదిలాబాద్లో అధిక సంఖ్యలో ఆదివాసులు ధర్నాకు అటెండ్ అయిన పరిస్థితి కనబడుతుంది. వేల సంఖ్యలో ఆదివాసులు వచ్చిన పరిస్థితి. ఏదైతే టైగర్ కన్జర్వేషన్ పరిధి ఉందో ఈ పరిధిని వెంటనే నిలిపివేయడం కాదు, రద్దు చేయాలి. నిలిపివేయడం అనేది తాత్కాలికం, ఇదంతా మాకు అద్దని చెబుతున్న పరిస్థితి. దీనిపై ఆదివాసీ సంఘాలతో పాటు ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజా సంఘాలు కూడా ఇందులో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. జీవో 49ను వెంటనే రద్దు చేయాలి, లేదంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం మా హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి కాబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్ను వీటి మీద పడింది, అందుకనే ఆ పులుల పేరుతో నాటకం ఆడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ 49 జీవోతో పాటు ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.